విక్టరీలనే తన ఇంటి పేరుగా మార్చుకుని టాలీవుడ్ లో దూసుకుపోతున్న స్టార్ హీరో వెంకటేష్ ప్రేక్షకులను అలరిస్తూ తెరకెక్కిస్తున్న ప్రతి సినిమాకు మంచి పేరు తెచ్చుకుంటున్న స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో మరో సినిమా రాబోతుంది. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఏర్పడ్డాయి. ఇద్దరు హీరోయిన్లతో మరోసారి జతకట్టున్న వెంకీ మామ ఈసారి ఏం మ్యాజిక్ చేస్తారో అనే ఆసక్తి సినీ వర్గాలలో మరియు ప్రేక్షకుల్లో ఏర్పడింది. F2, F3 సంక్రాంతికి వస్తున్నాం వంటి విజయవంతమైన సినిమాల తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడితో చేతులు కలిపారు. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు వెంకీ సరసన నటించనున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. వెంకీ అనిల్ కాంబోలో తెరకెక్కిన సినిమాలు కుటుంబ కథా చిత్రాలు కావడం, ఫ్యామిలీ మ్యాన్ ఇమేజ్ ఉన్న వెంకటేష్ హీరోగా నటించడంతో సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద వీరిద్దరి కాంబినేషన్ కు తిరుగులేదనేలా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కూడా వచ్చాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత వెంకీ 78 షూటింగ్ మొదలవుతుందని సమాచారం. ఈ సినిమాలో వెంకీ సరసన నటించే ఇద్దరు హీరోయిన్లు ఎవరనే దానిపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. 2027 సంక్రాంతి బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకీ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించి సందడి చేశారు. అదేవిధంగా కొత్త సినిమాలో కూడా వెంకటేష్ తో ఇద్దరు హీరోయిన్లు జతకట్టనున్నారనే టాక్. వీరిద్దరిలో ఒకరు మహానటి కీర్తి సురేష్ అని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వీరిద్దరు స్క్రీన్ షాట్ చేసుకోలేదు. హీరోయిన్ గా నటిస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తోంది కీర్తి. వెంకీ లాంటి సీనియర్ హీరో సినిమాలో నటిస్తే టాలీవుడ్ లో మళ్లీ భారీ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక రెండో హీరోయిన్ బుట్టబొమ్మ పూజ హెగ్డే నటించినట్లు తెలుస్తోంది. F3 సినిమాలో స్పెషల్ సాంగ్ లో వెంకీ సరసన డాన్స్ చేసిన ఈ భామ కెరీర్ ప్రస్తుతం ఒడిదుడుకుల్లో ఉంది. హిందీలో వెంకీతో కలిసి నటించిన పూజ తెలుగులో మాత్రం మంచి అవకాశం కోసం ఎదురు చూస్తుంది. వెంకీ సినిమాలో నటించే అవకాశం దొరికితే టాలీవుడ్ లో మరోసారి మెరిసిపోవచ్చని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి వీటిపై అధికారిక సమాచారం లేదు. ఉగాది పండుగ సందర్భంగా సినిమా టైటిల్ తో పాటు ప్రధాన తారాగణాన్ని కూడా ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.